ఇదిగో మళ్ళీ చెప్తున్నాను, నాకు పాపే కావాలి. ఏ నేను బాబని అంటున్నాను కదా. పాప. బాబు. పాప. బాబు. పాప. బాబు. పాప. బాబే. సరే ఓకే బాబు. నమస్తే మేడం. నమస్తే అండి. ఎవరు సుజాత గారు? నాకు తెలిసిన డాక్టర్. నేనే రమ్మన్నాను రుద్రాణి గారు. ఒంట్లో ఏమైనా బాలేదా? బావున్న వాళ్ళకి బాలేకుండా చేయడానికి పిలిపించాను. ఏం డాక్టర్ గారు, చెప్పింది తీసుకొచ్చారా? ఇది అనఫీషియల్గా మీకు ఇస్తున్నాను. ఏమాత్రం తేడా వచ్చినా నా కెరీర్ పాడైపోతుంది. మీకు ఇబ్బంది కలిగే పరిస్థితి ఎప్పటికీ రానివ్వను. మీరు ధైర్యంగా ఉండండి. కామన్గా ప్రెగ్నెన్సీ పోవడానికి వాడతారు ఈ మెడిసిన్ని. ఏ డాక్టరు దీన్ని సజెస్ట్ చేయరు. ఈ మెడిసిన్ వాడితే ఒకేసారి ఏదైనా జరిగితే అనుమానం వస్తుంది. కాబట్టి ప్రెగ్నెంట్గా ఉన్న ఆ వ్యక్తి ఆరోగ్యం డే బై డే దెబ్బతింటుంది. ఈ మెడిసిన్ బాడీలోకి ఎక్కించిన తర్వాత మెల్లమెల్లగా దీని ప్రభావం చూపించడం మొదలుపెడుతుంది. దీన్ని మీకోసమే ఎంతో రిస్క్ తీసుకొని తెప్పించాను. కడుపులో ఉన్నది కరిగిపోయేది కూడా ఆ వ్యక్తికి తెలియకుండా ఈ మందు మింగేస్తుంది. సరే మీరు వెళ్ళండి. థ్యాంక్ యూ మేడం. సుజాత గారు, ఏం చేస్తున్నారు మీరు? ఎవరికోసం ఇది? ఆ భూమి కోసం. కడుపుతో ఉంది కదా. ఇలాంటివన్నీ ఏం అవసరం లేదు. మనం ఎలాగైనా దాన్ని అడ్డం లేకుండా చేసుకోవాలి అనుకుంటున్నాం. మధ్యలో ఇవన్నీ ఎందుకు? అది మనకు అడ్డం లేకుండా పోవడం ముఖ్యం. అవును, అది లేకపోవడమే ముఖ్యం. అది పోతే దాంతో పాటు అన్నీ పోతాయి కదా. ఇప్పుడు ఆ ప్రెగ్నెన్సీ కోసం ఇవన్నీ చేయడం టైం వేస్ట్. మెడిసిన్ వాడాలో, అవి మెల్లమెల్లగా పనిచేయాలో, ఎప్పుడేమవుతుందా అని మనం టెన్షన్ పడాలి. ఇవన్నీ అవసరమా చెప్పండి? దాన్ని అంతం చేద్దాం అనుకున్నాం, చేసేద్దాం. అంతేగాని ఈ టైం వేస్ట్ పనులొద్దు. అది మనిద్దరినీ టార్చర్ పెట్టిన దానికి ఒకేసారి పైకి పోవాలి. నీ ఆవేశాన్ని కాస్త కంట్రోల్ చేసుకోరుద్రాని. ఆ భూమి ఒక్కసారి చచ్చిపోతే అంతటితో అయిపోతుంది. ఏడ్చేవాళ్ళు 2 రోజులు ఏడుస్తారు, మర్చిపోతారు. అది ఒక్కతే వెళ్ళిపోతే ఎలా? దాని అండ చూసుకుని దాన్ని సపోర్ట్ చేసి మనల్ని బాధ పెట్టిన దాని కుటుంబాన్ని వదిలేస్తామా? దాంతోపాటు దాని కుటుంబం మొత్తం బాధపడాలి. మనం పడ్డ బాధ ఆ కుటుంబం మొత్తం అనుభవించాలి. బిడ్డ దూరమైతే ఆ బాధ ఎలా ఉంటుందో దానికి అర్థమయ్యేలా చెయ్యాలి. దానిని ఒకేసారి చంపేద్దామని నేను కూడా అనుకున్నాను. కానీ ఆ ఇంట్లో మహాలక్ష్మి గర్భం పోయింది. అందరూ ఆ విషయంలో ఇప్పటికీ బాధపడుతున్నారు. అలేఖ్య లేని ప్రెగ్నెన్సీని ఉందని చెప్పి మోసం చేయడంతో దాని గురించి ఇంకా బాధపడుతున్నారు. ఆ బాధతోనే కదా రాఘవ దానికి విడాకులు ఇవ్వాలనుకున్నాడు. ఇలా ఎన్ని బాధలో ఉన్న వాళ్ళకి ఈ బాధను కూడా పరిచయం చేస్తే కృంగిపోతారు, కుమిలిపోతారు. మనిషి ఎంత బాగున్నా మనసు బాలేకపోతే వాడు ఏమీ చేయలేడు. అందుకే మనిషి మీద కాదు, మనసు మీద దెబ్బ కొట్టాలని చూస్తున్నాను. మనసు బాలేక చెయ్యాల్సిన పనులు చెయ్యలేక ఉన్నదంతా పోగొట్టుకుని వాళ్ళంతా రోడ్డు మీదకి రావాలి. ఇదిగో ఇలా అయితేనే వాళ్ళని దెబ్బ కొట్టగలను. ఆ తర్వాత భూమి అంటావా? దాన్ని చంపడం ఎంతసేపు? నిజమే. అది ఒకేసారి చస్తే మనకేం వస్తుంది? మీరన్నట్టే చేద్దాం. రేపెలాగూ సంక్రాంతికి వెళ్తున్నాం కదా, వెళ్ళాక వాళ్ళ సంగతి చూద్దాం. మీరు రిలాక్స్గా ఉండండి. పెళ్ళప్పుడైనా దగ్గరుండి అన్నీ చేయలేకపోయాం. ఈ సంక్రాంతి పండగైనా అందరం దగ్గరుండి ఆనందంగా జరుపుకుందాం. అవునండి, మీరు చెప్పింది కూడా నిజమే. ఘనంగా ఏర్పాట్లయితే చేశాం గాని పెళ్లి పందిట్లో కూడా నిలబడకుండా వచ్చేశాం. దగ్గరుండి పెళ్లి కూడా చూడలేదు.
కనీసం సంక్రాంతి పూటైనా వాళ్ళకి కావాల్సినవన్నీ చేసిపెట్టి వాళ్ళ ఆనందాన్ని చూద్దాం. దానికి తోడు వియంకురాలి హోదాలో రుద్రాణి గారు సంక్రాంతి పండక్కి మన ఇంటికి వస్తున్నారు. మనం చేసే మర్యాదలు మనం చెయ్యాలి కదా. ఆడపిల్ల తరపు వాళ్ళం కాబట్టి మన మర్యాదలు మనం చేయకుండా ఎలా ఉంటాం వదినా? ఆ, సరే అక్క, పండక్కి ఏం చేయాలి ఏంటి అనేది చెప్పండి. ఆ వంట ఏర్పాట్లన్నీ నేను చూసుకుంటాను. ఏంటి మాధవ్, హోటల్లో పని చూసుకునేది నువ్వే, ఇంట్లో కూడా నువ్వేనా? ఏంటి మహా, ఇంట్లో పనులు హోటల్లో పనులు అన్నీ మాధవ్కి అప్పచెప్తారా? చచ్చా, వాడితే ఎందుకు చేయిస్తామండి? ఇంట్లో ఇంతమంది ఆడవాళ్ళం ఉన్నాం కదా, వంట పనులన్నీ మేం చూసుకుంటాం. ఉమ్, అంతే కదా, పండగంటే రకరకాల పిండి వంటలు చెయ్యాలి. ఒక్కడివే ఎలా చేస్తావు మాధవ్? మేం కూడా తల ఒక చేయి వేసి వంటల్ని పూర్తి చేద్దాం. సరే, మిమ్మల్ని ఎవరు కాదన్నారు? మీకేం కావాలో చెప్పండి, కావాల్సినవన్నీ మేము తెచ్చి పెడతాం. కాకపోతే కొత్తగా పెళ్ళైన జంట, వీళ్ళిద్దరూ సంతోషంగా ఉండాలి. పండగ పూట వాళ్ళకి ఎక్కడ ఏ విషయంలోనూ లోటు రాకూడదు. పండగకి ఇంటికొచ్చిన అల్లుడికి ఎన్ని మర్యాదలు చేయాలో అన్ని మర్యాదలు చేస్తాం. ఏం సిద్ధార్థ్? నాకు అన్ని మర్యాదలు అవసరం లేదన్నయ్య. ఇప్పుడు ఇస్తున్న ఈ మర్యాద చాలు. అలా అనడం నీ మంచితనం. ఇంటర్లుని గౌరవించడం మా సాంప్రదాయం. ఏమ్మా శౌర్య, మీ ఆయన్ని గౌరవిస్తే చాలా, నిన్ను కూడా గౌరవించాలా? మీరు నన్ను గౌరవించడం ఏంటన్నయ్య? సిద్ధార్థిని కూడా గౌరవించాల్సిన అవసరం లేదు. ఇప్పుడిచ్చే గౌరవం చాలదా ఏంటి? సర్లే, ఇప్పుడు ఇలాగే అంటావులే గాని తర్వాత ఏదైనా చిన్న లోటు జరిగిందంటే నా భర్తకు అది సరిగ్గా చేయలేదు, ఇది సరిగ్గా చేయలేదు అని మాట్లాడేది నువ్వే. నేనెందుకలా మాట్లాడతానక్క? మాట్లాడతావులే. ఆ, అవును, రుద్రాణి గారితో పాటు సుజాత పిన్ని కూడా వస్తారేమో. అవునవును, ఆవిడ లేకుండా ఈవిడ రాదు. ఇద్దరూ వస్తున్నారు కాబట్టి వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లు కూడా చేస్తే బావుంటుంది. పిన్ని గారు స్వీట్స్ తినరు, ఆవిడికి వేరే ఐటమ్స్ చేస్తే బావుంటుంది. ఒక్క రుద్రాణి గారంటే సిద్ధార్థని అడిగి ఆవిడికి ఏది ఇష్టమైతే అదే చేసి పెడదాం. సరే, ఎవరెవరికి ఏమేం కావాలో లిస్ట్ రాసి ఇవ్వండి, నేను అన్నయ్య వెళ్ళి తెస్తాం. రేయ్, ఈసారి కొంచెం లిస్టు పెద్దగానే ఉంటుంది. మళ్ళీ మీరు అది ఇది అని అనకూడదు. నీ ఓపిక అక్క, నువ్వేం చెయ్యాలనుకుంటే చెయ్యి, ఏం కావాలో చెప్పు చాలు. చూసావా, ఇంట్లో అందరూ మన గురించి ఆలోచిస్తున్నారు. ఈ ఏర్పాట్లన్నీ మన కోసమే.